అయితే ఈయన చెప్పిన దాని ప్రకారం ఎక్కడెక్కడో వార్త చూసిన ఏం చెప్పిండు, యూకేతో సహా యూరోపియన్ యూనియన్లో ఎక్కడ కూడా అమెరికాతో సహా స్వేచ్ఛాయుతమైనటువంటి అవి చెయ్యరు అనేటువంటిది మాట వచ్చింది కదా, ఇక్కడ కూడా వచ్చింది. ఎక్కడ ఏదో చూసినబ్బా రైట్, ఇది ముందస్తు ఎన్నికలకు సునాక్ పలు రకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్ III తెలిపానని పార్లమెంటు రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. సో ఇంకా రాజుల కాలంలో నుండి బ్రిటన్ వాళ్ళు BBC వాళ్ళు మనకు నీతులు నేర్పిస్తారు. ఈ దేశంలో ఏదో జరిగిందని ఒక డాక్యుమెంటరీ ఈ దేశం మీద విడుదల చేశారు కదా, ఈ డాక్యుమెంటరీ ఒకటి విడుదల చేశారు. డాక్యుమెంటరీ విడుదల చేసి ఈ దేశంలో ఏదో జరిగిపోయింది, ఈ దేశంలో ఇంకేదో జరుగుతుందని ఏదో మాట్లాడి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ముందస్తు ఎన్నికలకు సునాక్ చార్లెస్ IIIకి ఈ నిర్ణయాన్ని చార్లెస్ IIIకి తెలిపిండంట. తెలిపితే పార్లమెంటు రద్దుకు ఆయన అనుమతించారట. వేసవిలో 6 వారాల్లో ఎన్నికలకు వెళ్తున్నట్లు చెప్పారు. అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ఈయనే చెప్పిండు. తన పదవి కాలంలో సాధించినటువంటి విజయాలని ఇవన్నీ చెప్పిండు. వీళ్ళు పోయి రాజు దగ్గర మొక్కి రాజకాలు పట్టుకొని ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు నీతులు చెప్తుంటారు. ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు బ్రిటన్ వాళ్ళు BBC వాళ్ళు నీతులు చెప్తుంటే అసలు ఆ BBCకి భారతదేశంలో అనుమతి ఎవరు ఇచ్చినో అర్థం కాలే నాకు ఇప్పటిదాకా. వాళ్ళు ఎవరైనా సరే ఎట్లు ఇస్తారు, ఎట్లు ఇచ్చినో అర్థం కాలే నాకు. సరే విదేశీ పెట్టుబడులు ఇంకోటి అనుకోవచ్చు. మనకి ఏమైనా BBC అంటే వాళ్ళ సొంత ఎజెండా ఉంటుంది తప్పితే ఈ దేశ కనీసం కొన్ని విషయాల్లోనే సరే ఆ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కొన్ని నిబంధనలు పట్టించుకోవాలి కదా. ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి విధంగా న్యూస్ ఛానల్లో విదేశీ పెట్టుబడులు అది BJP సర్కార్ ఇచ్చినా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినా కొన్ని విషయాల్లో BBC లాంటివి వాడు అంతకంటే ఎక్కువేం చెప్తాడు. వాడు ఎంతసేపటికి బ్రిటన్ గొప్ప అనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి ఎజెండా వాళ్ళకు ఉంటుంది తప్పితే ఈ దేశం మీద వాళ్ళకి ఎందుకు ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఎజెండా వాళ్ళ లైన్ ఏముంటుంది. ఈ దేశం మీద గౌరవం లేనటువంటి వాడికి మనం ఇవ్వడమే మన తప్పు. ఈ దేశం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది. వాడు 100 ఏళ్ల పాటు ఈ దేశం మీద పెత్తనం చేసినోడు మళ్ళీ ఈ దేశానికి సంబంధించినటువంటి దానిపైన ఎందుకు వాడికి ఉంటుంది ప్రేమ, ఎందుకు ప్రేమ ఉంటుంది. ఈ విషయాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా క్లారిటీ ఉండదు. సో ఇవైనా కనీసం మనం మాట్లాడుకోవాలి కదా, దానికి సంబంధించినటువంటిది కూడా.